ఏపీలో నకిలీ మద్యంపై వైసీపీ పోరుబాటు పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్సైజ్ కార్యాలయ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టి సర్కార్పై రణబేరి మోగించారు. ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీలు తీశారు. జోరువానను సైతం లెక్క చేయకుండా ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎక్సైజ్ కార్యాలయం వద్ద జోగి రమేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎక్సైజ్ సీఐకి వినతి పత్రం అందించారు. నకిలీ మద్యం తయారీని కుటీర పరిశ్రమలా మార్చారని చంద్రబాబు సర్కార్పై మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. నారావారి నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని మండిపడ్డారు. తాగేందుకు చుక్క నీరు ఇవ్వలేని ప్రభుత్వం నకిలీ మద్యాన్ని మాత్రం ఏరులై పారిస్తుందని ఆరోపించారు. కల్తీ లిక్కర్ వెనుక ఉన్న అసలు సూత్రధారులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి జోగి రమేష్. నియోజకవర్గ ప్రజలు పాపం మేము ఎందుకు ఈ కృష్ణప్రసాద్ని గెలిపించామా? ఇతను ఇంత దుర్మార్గుడా? మట్టిలో దోచుకుంటున్నాడు, బూడిలో దోచుకుంటున్నాడు, బ్రాంతి షాపుల్లో వాటాలు దోచుకుంటున్నాడు. ఒకటి కాదు, అక్రమ మైనింగ్, ఒక పక్కన అటవీ క్వారీల సంపద మొత్తం దోచుకున్నాడు. అన్ని సమస్తం వనరులన్నీ కూడా దోచేస్తా ఉన్నాడు. అసలు మా ప్రజలు కాదు, అతని పక్కన తిరుగుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులే ఎక్కడి నుంచో వచ్చాడు వీడు. మేమందరం సీనియర్లమే, కనీసం మాకు ఉపాధి అవకాశాలు సరిగ్గా లేవు. ఇక్కడికి వచ్చేసి మొత్తం కూడా లూటీ చేస్తున్నాడు మైలవరం నియోజకవర్గంలో ఉన్న వనరులన్నీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులే వేదం చెందిన పరిస్థితి. ఒక పక్క ఎమ్మెల్యే కేపీ, ఎమ్మెల్యే బామర్ది పీకే, అసలు ఏదైనా వదిలిపెడుతున్నారా? మొత్తం కూడా నాకి పారేస్తా ఉన్నారు. ఈరోజు ఈ కల్తీ మద్యాలు నీ నియోజకవర్గంలో నేషనల్ హైవే పక్కన జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఎన్ని కూడా దుర్మార్గమైన క్రీడకి శ్రీకారం చుట్టాడు. డబ్బులు సంపాదించవచ్చు, కానీ పేదల పొట్టలు కొట్టాలా? పేదలకి నకిలీ మద్యాన్ని పంచాలా? నకిలీ మద్యాన్ని అమ్మాలా? ఏంటి దుర్మార్గం? ఇంతకన్నా దిగజారిపోయి